ఆ ఇద్దరు పొలిటికల్ బ్రదర్స్ చాలా పవర్ఫుల్. ఒకరు మాజీ ఎమ్మెల్యే, మరొకరు మేజర్ సిటీకి మేయర్. రాజకీయాల్లో దూకుడు చూపించే అన్నదమ్ములకు వ్యక్తిగతంగా మిస్టర్ కూల్ ఇమేజ్ ఉంది. అధికారం చేతుల్లో ఉన్న మెత్తగా కనిపిస్తే మొత్తేస్తున్నారని అనుకున్నారేమో, కానీ ఇటీవలే ట్రెండ్ మార్చారు. త్యాగాలు చేస్తే చిన్నచూపు చూస్తారా అంటూ సొంత పార్టీ నాయకత్వం మీదే రుసరుసలాడుతున్నారు. దీంతో ప్రస్తుతం వారి తీరు అధికార పార్టీకి చిక్కులు తెచ్చిపెడుతుందట. ఇంతకీ ఎవరా పొలిటికల్ బ్రదర్స్? ఏమిటా స్టోరీ? ఇదంతా ఎక్కడ జరుగుతోంది? ఉమ్మడి విశాఖ జిల్లాలో పీలా ఫ్యామిలీ అంటే టీడీపీకి నమ్మిన బంటు వంటిది. పార్టీ ఆవిర్భావం నుంచి టీడీపీనే నమ్ముకొని రాజకీయాల్లో చక్రం తిప్పుతున్నారు. ఇద్దరు సోదరుల ముందు పీలా మహాలక్ష్మీనాయుడు దగ్గర్నుంచి టీడీపీ అధిష్టానం కూడా ఆ ఫ్యామిలీకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తూ వస్తోంది. దీంతో ఉమ్మడి విశాఖ జిల్లాలో గవర సామాజిక వర్గం నుంచి అత్యంత బలమైన నాయకత్వం సాగించారు. మహాలక్ష్మీనాయుడు తర్వాత ఆయన కొడుకులు పాలిటిక్స్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఒకవైపు వ్యాపార వ్యవహారాలు సాగిస్తూ రాజకీయాల్లో యాక్టివ్గా ఉంటున్నారు. పీలా శ్రీనివాసరావు ప్రస్తుతం గ్రేటర్ విశాఖ కార్పొరేషన్ మేయర్గా కొనసాగుతూ ఉండగా, మరో కుమారుడు పీలా గోవింద్ సత్యనారాయణ అనకాపల్లి ఎమ్మెల్యేగా గతంలో పనిచేసి ప్రస్తుతం అర్బన్ ఫైనాన్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నారు. దీంతో మేయర్ పీలా శ్రీనివాసరావు విశాఖ జిల్లాలో తిరుగులేని నేతగా హవా సాగిస్తున్నారు. మేయర్గా విశాఖ వ్యవహారాల్లో రాజకీయ పెత్తనం కూడా సాగిస్తున్నారన్న ఆరోపణలు తరచూ వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఉమ్మడి విశాఖ పాలిటిక్స్లో ఈ ఇద్దరు బ్రదర్స్ ఇప్పుడు హాట్ టాపిక్గా మారిపోయారు. అటు క్యాడర్ మీద, ఇటు చోటా నేతలపైన చిర్రుబుర్రులాడటం అలవాటుగా మారిన పెద్ద పెద్ద బహిరంగ వేదికలపై ఎన్నడూ రచ్చ చేసింది లేదు. అయితే ఇటీవల ఇద్దరు బ్రదర్స్ ప్రోటోకాల్ విషయంలో పట్టరాని కోపంతో ఉన్నారన్న వాదనలకు రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇటీవల హోంమంత్రి అనిత అనకాపల్లి జిల్లా పర్యటనకు వెళ్లారు. పర్యటన ముగించుకొని ఆమె తిరిగి పయనమైన సమయంలో తన అనుచరులతో కలిసి అనితతో మాట్లాడేందుకు పీలా గోవింద్ ప్రయత్నాలు చేశారు. అయితే తన బిజీ షెడ్యూల్ కారణంగా పీలా గోవిందును గమనించకుండా హోంమంత్రి తన కారెక్కి వెళ్లిపోయారు. తాను పిలిచినా సరే కనీసం ఖాతరు చేయకుండా కారెక్కి వెళ్లిపోవడమేంటని పీలా గోవింద్ హోంమంత్రి అనితకు నేరుగా ఫోన్ కాల్ చేశారు. తన క్యాడర్ ముందు స్పీకర్ పెట్టి మాట్లాడారు. తాను మాజీ ఎమ్మెల్యేనని, అంత ఖాతరు చేయకుండా, లెక్క చేయకుండా వెళ్లిపోవడం ఏంటని రుసరుసలాడారు. దీంతో అనిత పరిస్థితిని వివరించి సర్ది చెప్పుకోవాల్సొచ్చింది. తన అనుచరుల ముందు తనకు అవమానం జరిగిందంటూ పీలా గోవింద్ నానా యాగీ చేయడం అప్పట్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. ఇక ఇటు విశాఖలోని ఇగో విషయంలో సోదరుడు పీలా గోవింద్కు తానేం తక్కువ కానంటూ మేయర్ పీలా శ్రీనివాసరావు కూడా రెచ్చిపోయారు. ఇటీవల ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా విశాఖ ఉత్సవాన్ని నిర్వహించగా, ఈ ఉత్సవాల ప్రారంభోత్సవ వేడుకలకు రాష్ట్ర మంత్రులు, జిల్లా ప్రతినిధులు హాజరయ్యారు. అయితే ప్రారంభోత్సవ సమయంలో జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ దగ్గరుండి ఏర్పాట్లు పర్యవేక్షించారు. అయితే సభా వేదిక వద్దకు మంత్రులు అనిత, బాల వీరాంజనేయస్వామి, కందుల దుర్గేష్, కొల్లు రవీంద్రతో పాటుగా ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన మంత్రులంతా పెద్ద ఎత్తున ఒకే సమయంలో చేరుకున్నారు. దీంతో వేదికపై సీట్ల సర్దుబాటులో భాగంగా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ జోక్యం చేసుకుని మేయర్ పీలా శ్రీనివాసరావును మరో చోటుకు మారాలని సూచించారు. అంతే, మేయర్ ఒంటికాలితో లేచి కలెక్టర్పై చుర్రుబుర్రులాడారు. గ్రేటర్ విశాఖ కార్పొరేషన్ మేయర్ అంటే కనీసం గౌరవం లేదా? నన్నే సీటు మారమంటారా? ప్రోటోకాల్ తెలీదా? అంటూ వార్నింగ్ ఇచ్చారు. అప్పటికే కలెక్టర్ సర్ది చెప్పబోయినా సరే పీలా శ్రీనివాసరావు ఏమాత్రం పట్టించుకోలేదు. వేదికపైనుంచి కిందకు వెళ్లిపోవడం తీవ్ర చర్చకు దారితీసింది. ఇకపోతే పీలా సోదరులు ఒంటికాలిపై లేచి చిందులేయడం ఇదేం కొత్త కాదని రాజకీయ వర్గాలు ఇప్పుడు ఉదహరిస్తున్నాయి. ఎన్నికల సమయంలో టీడీపీ అధిష్టానం అనకాపల్లి ఎమ్మెల్యే సీటును జనసేనకు కేటాయించింది. దీంతో అప్పటి టికెట్ ఆశావహుడు గోవింద్ సృష్టించిన రభస అంతా ఇంతా కాదంటున్నారు. ఏకంగా చంద్రబాబును వ్యతిరేకిస్తూ తన క్యాడర్ను రంగంలోకి దించి దిష్టిబొమ్మలు తగలబెట్టడం, ఫ్లెక్సీలు చించడం, చంద్రబాబు, లోకేష్ తదితరులపై దూషణలు ఎవరూ మర్చిపోలేదని గుర్తు చేసుకుంటున్నారు.
అలాగే పీలా శ్రీనివాసరావు కూడా గత కార్పొరేషన్ ఎన్నికల్లో మేయర్ సీటు టార్గెట్గా బరిలోకి దిగారు. టీడీపీకి ఎక్కువ స్థానాలొస్తే మేయర్ సీటు ఆఫర్ చేయడంతో కొద్దిమంది పోటీదారులకు ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయాల్సొచ్చింది. అలాగే గ్రేటర్ విశాఖ అంతా బాధ్యతలు చూసుకోవాల్సొచ్చింది. ఆ సమయంలో పీలా శ్రీనివాసరావు కూడా విశాఖలో పలువురు కీలక నేతలపై చీటికీ మాటికీ చిర్రుబుర్రులాడేవారట. అప్పట్లో పార్టీ పరిస్థితుల దృష్ట్యా నేతలంతా సర్దుకుపోయారని పార్టీ వర్గాలు గుర్తు చేసుకుంటున్నాయి. మొత్తానికి టీడీపీ అధికారంలో ఉన్నా, విపక్షంలో ఉన్నా సరే ఈ పీలా సోదరుల సీన్ ఏమాత్రం మారడంలేదని తెలుగు తమ్ముళ్లు తలలు పట్టుకుంటున్నారట. చీటికీ మాటికీ అలకపాన్ పెక్కడం, లేకుంటే సహనం కోల్పోయి కోపంతో పక్కవారిపై రెచ్చిపోవడం అలవాటుగా మారిందని బుర్ర బాదుకుంటున్నారట. తండ్రి మహాలక్ష్మీనాయుడు పార్టీకి వీర విధేయుడని గుర్తించి కుమారులకు ఛాన్సిస్తే ఇలా రోడ్లమీద వీరంగం చేసి పార్టీని బజారుకి ఈడుస్తున్నారని లబోదిబోమంటున్నారట. ఈ అన్నదమ్ముల వ్యవహార తీరు ఎప్పుడు మారుతుందో, తమకు ఎప్పుడు ఈ తలపోటు తప్పుతుందోనని నిట్టూర్చడమే మిగిలిందని తమ్ముళ్ళు బావురుమంటున్నారు. చూడాలి మరి, ఇకనైనా పీలా బ్రదర్స్ తమ తీరు మార్చుకుంటారో లేదో.